పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ జరగాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం హవేలీ గన్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్లు రెండో రోజు ప్రక్రియ సజావుగా పారదర్శకంగా సాగేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాలని, అలాగే నామినేషన్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణం స్పందిస్తూ సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మొదటి విడత నామినేషన్లకు 29వ తేదీ చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నామినేషన్ పత్రాలు అధికంగా ఉంచాలని, నామినేషన్లు వెంటనే స్కాన్ చేసి ఎన్నికల సంఘానికి పంపించేందుకు జీపీఓలు అదనపు సిబ్బందిగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఖచ్చితమైన ధృవపత్రాలు నామినేషన్ కేంద్రాలకు సంప్రదించాలని, సహాయతకు హెల్ప్ డెస్క్ను సంప్రదించాలని స్పష్టం చేశారు. అభ్యర్థి ఎన్నికల ఖర్చు వివరాలు నమోదునకు ప్రత్యేక బ్యాంకు ప్రారంభించాలని, లావాదేవీలు ఖచ్చితంగా బ్యాంకు ఖాతా నుండి జరపాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వృషం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా.